హాయ్, దిస్ ఈజ్ హ్యారీ బొడ్డా స్పీకింగ్. అందరికీ ముందుగా గీతా జయంతి శుభాకాంక్షలు. 8వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, నా ఇంద్రియముల యొక్క దుఃఖం పోగొట్టే ఉపాయమేదీ తోచడం లేదు. నేను ఈ భూమి మీద పెద్ద సంపదలు ఉన్న రాజ్యం గెలిచిన లేదా ఇంద్ర పదవి ఇచ్చిన నా ఈ దుఃఖం పోయేలా లేదు. ఏమి చేయాలి అని అంటున్నాడు. ఈ శ్లోకంలో మనం గమనించదగ్గ విషయాలు ఏంటి అంటే, పెద్ద పెద్ద పదవులు మీన్స్ రాజభోగాలు పొందినప్పటికీ మానసిక అశాంతిని తొలగించలేము. మనోవ్యాధిని తొలగించడం అంత సులభం కాదు. కానీ భగవద్గీత చదివితే అది సాధ్యమవుతుంది. ఇక్కడ అర్జునుడు అదే అంటున్నాడు. భూలోక స్వర్గలోక పదవులు నా బాధని తీర్చలేవు. మనోదుఖం తొలగించడానికి ఆత్మజ్ఞానం ఒక్కటియే మందు. సో ఇక్కడ అంబానీ అయినా అదానీ అయినా ప్రపంచంలో అతి పెద్ద సంపన్నుడు ఎవడైనా సరే ఈ మానసిక దుఃఖం నుండి తప్పించుకోలేడు, ఒక్క ఆత్మజ్ఞాని తప్ప. అదే మనం భగవద్గీతలో నేర్చుకుంటున్నాము. సో భగవద్గీత చదివిన వారు ఎవరైనా సరే ఈ మానసిక దుఃఖం నుండి విముక్తులవుతారు.